ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే యువతంతా ఒక్కటి గ్రహించాలి. ఈ రోజు భారతదేశంలోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టారా అంటే మన ఆంధ్రప్రదేశ్ లో పెట్టారు. అదే విధంగా గ్రీన్ ఎనర్జీకి సంబంధించి అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి వచ్చిందంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. ఈ రోజు డేటా సెంటర్లకు సంబంధించి అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి వచ్చిందంటే మన రాష్ట్రానికి వచ్చింది. అదే విధంగా ఒక పక్క చూసుకుంటే అశోక్ లేలాండ్, ఒక పక్క రిలయన్స్, ఈ విధంగా అనేక కంపెనీలు, టీసీఎస్, కాగ్నిజెంట్, ఈ విధంగా సత్వా, ఇలాంటి కంపెనీలన్నీ మన రాష్ట్రానికి వస్తూ ఉంటే రాక్షస ముఠా ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళు అడ్డుకుంటూ ఉన్నారు. టీసీఎస్ పైన కేసులేశారు, కాగ్నిజెంట్ పైన కేసులేశారు, సత్వా పైన కేసులేశారు, ఆర్సెలర్ మిట్టల్ పైన అడ్డుకోవడానికి చూశారు. ఈ విధంగా ప్రతి ఒక్కడానికి అడ్డుకోవడానికి చూస్తున్న ఇలాంటి వ్యక్తులు మనకు అవసరమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజు కంపెనీలు వస్తే దానివల్ల చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో లాభం కాదు, మనకు లాభం, మన భవిష్యత్ తరాలకు లాభం. ఎందుకంటే మనం ఒక రాష్ట్రానికి వలస వెళ్లకుండా మన రాష్ట్రంలో మనం ఉద్యోగాలు చేసుకునే విధంగా అవకాశాలు కల్పిస్తూ ఉంటే రేపు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, నా రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకుంటున్నా అని.